గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్ తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ మన ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చి మరో కొత్త ఈవీ వెహికల్ అయితే మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం అనమాట. కంప్లీట్ గా చూసుకుంటే న్యూ డిజైన్ తో తీసుకొచ్చారనమాట. ఏ వెహికల్ అనుకుంటున్నారా? ద రెవర్ ఇండి వెహికల్ అయితే మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. కంప్లీట్ గా న్యూ డిజైన్ తో తీసుకొచ్చారనమాట వెహికల్. Wanna see ya. Please give me a sign, yeah. Please give me a sign if you wanna come. Please give me a sign, yeah. I don't wanna front, I just wanna see you. Please give me a sign if you wanna come. అండ్ చాలా బూట్ స్పేస్ కానీ అలాగే మనకి లెగ్ స్పేసెస్ కానీ అండ్ న్యూ ఫీచర్స్ తో తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేటప్పటికి. ఎస్పెషలీగా నాకైతే బూట్ స్పేస్ కానీ అండ్ కన్సోల్ మనకి ఫ్రంట్ డిజైన్ కానీ చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ ఓరియో చూసుకుంటే కూడా డ్యూయల్ లైట్ మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కంప్లీట్ డిజైన్ వైజ్ గా చూసుకుంటే కూడా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోండి. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కానీ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకొని వచ్చేటప్పుడు 5 కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాడు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇన్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. అండ్ సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉన్నది అనమాట. దాంట్లో కూడా మీకు ఎప్పటికప్పుడు వెహికల్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట, బ్యాక్ టు బ్యాక్. అండ్ అక్కడ కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఓవరాల్ ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ విషయం దగ్గరికి రావాలన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు డ్యూయల్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ తో కంప్లీట్ గా మనకి డిజైన్ చేసింది అనమాట. అండ్ అలాగే మనకి బాడీ కూడా టోటల్ గా ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చూసుకుంటే 3Dలో వచ్చేటప్పుడు రివర్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వెహికల్ మోడల్ వచ్చేటప్పుడు ఇండియా అని చెప్పేసి మనకి వెహికల్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది రివర్ నుంచి వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే అలాగే మనకి ఎక్కడైతే సైడ్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఈ డిజైన్ లో చూసుకుంటే. అండ్ ఐరన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. వెహికల్ ఎక్కడైనా పడినా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సైడ్ బాడీ అన్నది. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఎప్పుడు కూడా ఈవీ వెహికల్స్ లో వచ్చేటప్పుడు మనకి సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఓకే ఉంటుంది, కానీ ఫ్రంట్ మనకి ఏదైతే రైడర్ కూడా మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇదో న్యూ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు లెగ్ స్పేస్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు మంచి లెగ్ స్పేస్ అయితే తీసుకొచ్చారు. అండ్ రైడర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నా హైట్ వచ్చి 5'10" ఉంది కాబట్టి అండ్ మీకు సిట్టింగ్ పొజిషన్ కానీ అండ్ రైడర్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ లెగ్స్ పెట్టుకోవడానికి కూడా ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ మీకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. ఒక ఓవరాల్ గా లుక్ వైజ్ చూసుకుని ఒక మంచి డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు 90 కిలోమీటర్స్ మీరు టాప్ స్పీడ్ అయితే ఉన్నది అనమాట కంప్లీట్ గా వెహికల్ లో చూసుకున్నా. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 143 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ ఆల్మోస్ట్ మీకు వెహికల్ వెయిట్ అనొచ్చు కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. 143 kgs అంటే పర్లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 160 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ మరి ఆఫ్ రోడింగ్ పర్పస్ లో కూడా మనం యూస్ చేసుకున్న పెద్దగా డ్యామేజ్ ఉంది. అండ్ కొన్ని వీడియోస్ చూసాను అనమాట. అండ్ రెఫరెన్స్ లో ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ సస్పెన్షన్ ఎస్పెషల్గా సస్పెన్షన్ అయితే ట్విన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం రైడింగ్ వీడియోలో అయితే చూద్దాం ఎంత బాగుంది అనమాట ట్విన్ సస్పెన్షన్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు 6.7 PS అయితే పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ టార్క్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 26 Nm అయితే ఆఫర్ చేస్తున్నాను అనమాట టార్క్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఆల్మోస్ట్ అండ్ రైడింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఒకసారి రైడ్ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. అండ్ అలాగే మీకు సీట్ మనకి రైడర్ పొజిషన్ సీట్ పొజిషన్ చూసుకున్న టాల్ రైడర్స్ అండ్ షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ చూసుకున్నా కూడా హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నా ఒకసారి ఫ్రంట్ వచ్చేటప్పుడు కన్సోల్ కానీ కంప్లీట్ గా అయితే డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. హ్యాండిల్ బార్ చూసుకునేటప్పటికి అండ్ కొంచెం షార్ట్ అనే చెప్పుకోవచ్చు, మరి హ్యాండిల్ బార్ వైడ్ హ్యాండిల్ బార్ అని చెప్పను కానీ. అండ్ కీ వచ్చేటప్పుడు మన కన్సోల్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్సోల్ వచ్చేటప్పటికి. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ పాస్ వచ్చి మనకి అండ్ హార్న్ సూచన అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పార్కింగ్ ఒకసారి చేసుకోవచ్చు. అండ్ పవర్ ఆన్ అండ్ మోడ్స్ కి ఇచ్చారు అనమాట ఒకసారి మీకు ఇక్కడ కంటిన్యూ. అండ్ కొన్ని వెహికల్స్ లో ఈవీ వెహికల్స్ లో మనం కంప్లీట్ గా చూసుకున్నా కూడా ఫస్ట్ టైం మనకి మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట రివర్ ఇండియాలోకి వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా మీకు ఎవరైతే మనకి ఆన్లైన్ డెలివరీస్ కానీ కంప్లీట్ గా చేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ డెలివరీస్ కానీ, వాళ్ళకైతే ఇది ఒక మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం పర్చేస్ చేస్తుంటాం సపరేట్ గా మనం వెహికల్ అయితే ప్రిఫర్ చేస్తుంటారు ఈవీ వెహికల్స్ లో వచ్చేటప్పుడు కూడా. ఎందుకంటే మనకు ప్రెసెంట్ చూసుకున్న పెట్రోల్ కాస్ట్ అయితే ఇంక్రీజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి మనకి చాలా మంది ఇప్పుడు ఈవీ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమందికి ఈవీ వెహికల్స్ ఆర్ పెట్రోల్ వెహికల్స్ అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలా మందికి ఏ వెహికల్ తీసుకోవాలని ప్రిఫర్ చేస్తున్నారు కూడా చెప్పండి. అండ్ కంప్లీట్ గా మీకు ఈవీ వెహికల్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఏ వెహికల్ కావాలని చూస్ చేసుకోవడం మనం తీసుకోవడం అయితే ఉన్నదన్నమాట. అండ్ కమింగ్ టు ద రివ్యూ పాయింట్కి వచ్చేటప్పుడు కంప్లీట్ గా
మంచి డిజైన్ లో తీసుకురావడం వచ్చింది ఇండియా వచ్చేటప్పటికి. అండ్ టోటల్ గా 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి రండి. టోటల్ గా మనకి డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సన్లైట్ లో కూడా విజిబుల్ గానే ఉంది. మీకు చూసుకుంటే ఒకసారి సన్లైట్ లోకి తీసుకెళ్తాను వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా మీరు చూసుకుంటే సన్లైట్ లో చాలా విజిబుల్ గా ఉంది అండ్ బ్రైట్నెస్ గా ఉంది అనమాట. కన్సోల్ వచ్చేటప్పుడు కలర్ కన్సోల్ అయితే మనకు వస్తుంది. అండ్ 3 రైడింగ్ మోడ్స్ అయితే వచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఎకో అండ్ రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ అని చెప్పి 3 రైడింగ్ మోడ్స్ వచ్చారు. అండ్ మనకి ఎకో మోడ్ లోకి వచ్చేటప్పటికి మీరు ఎకో మోడ్ లోకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 135 అలా రైడింగ్ రేంజ్ అనేది వస్తుంది అనమాట. మీకు రైడింగ్ రేంజ్ అనేది అండ్ కంప్లీట్ గా. అండ్ ఛార్జింగ్ పర్పస్ కి వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ మీకు 0 to 100 ఛార్జింగ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 6 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. అండ్ 0 to 80కి వచ్చేటప్పుడు 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూస్ చేస్తారు అనమాట దీంట్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మీకు. అండ్ కంప్లీట్ గా. అండ్ బూట్ స్పేస్ ఒకసారి చూద్దాం. మీకు 2 బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ మనకు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ వచ్చేటప్పటికి. అండ్ ఆల్మోస్ట్ మీకు చాలా వరకు కొన్నిట్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు చిన్నగా. ఎందుకంటే మనకి ఈవీ వెహికల్స్ ఆల్మోస్ట్ మనకి బటన్ అయితే బూట్ స్పేస్ కి మనకి కీ దగ్గర గానీ ఇస్తారనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు ఓల్డ్ మోడల్ టైప్ లో అయితే బూట్ స్పేస్ అయితే ఇది ఓపెన్ చేయడానికి ఇచ్చారు. అండ్ కంప్లీట్ గా చూసుకొని బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మీకు చూసుకొని 43 liters బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ గా ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా మీరు గ్రాసరీస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా మీకు ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ ఇదైతే ఉంది సార్ కిట్. అండ్ ఫ్రంట్ సెక్షన్ కి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 12 liters బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి యూఎస్బీ పోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూఎస్బీ పోర్ట్ ని అయితే సైడ్ హ్యాండిల్ బార్ కింద అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్ గా చూసుకుంటే కూడా. అండ్ బ్యాక్ టైర్స్ విషయం దగ్గరకు వచ్చారు 14 inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు కంప్లీట్ గా చూసుకుంటే. అండ్ ఇంకెందుకు కలిసి ఒకసారి రైడ్ చూసి రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. అండ్ ఓవరాల్ గా వెహికల్ వైజ్ గా చూసుకున్నా కూడా సీట్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 770mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ గా మనకి చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గార్డెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ రోడింగ్ అయితే మనం ఎక్కువ ఈ టైప్ ఆఫ్ మనకి డిజైన్ అయితే పెట్టుకుంటారు చాలా మంది. అండ్ పిలియన్ కానీ సపోర్టింగ్ కోసం ఇచ్చారు. అండ్ క్వశ్చనింగ్ కూడా చాలా మంచి క్వశ్చనింగ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ కంప్లీట్ గా మీకు రైడర్ కానీ అండ్ పిలియన్ కానీ రైడ్ చేసేటప్పటికి ఒకసారి రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కంప్లీట్ గా అయితే చూద్దాం. ఇంకా ఓవరాల్ గా వెహికల్ గురించి మాట్లాడుకుంటే కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు రెవర్ ఇండియా వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు డ్యూయల్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ తో వచ్చేటప్పటికి. అండ్ ఏదైతే బూట్ గురించి మాట్లాడుకో కంప్లీట్ గా మనకి బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ బూట్ స్పేస్ తో వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పుడు 12 inch బూట్ మనకి 12 liters బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకొని 43 liters బూట్ స్పేస్ అయితే కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి గ్రోసరీస్ కానీ ఏమైనా కానీ మన హెల్మెట్ కానీ అలాగే చిన్న స్మాల్ బ్యాగ్స్ కానీ ఏమైనా కూడా పెట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఏదైతే ఐపీ రేటింగ్ మనకి వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ గా మంచి ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ మనకి మోటార్ గురించి మాట్లాడుకుంటే PMS మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లిథియం అయాన్ బ్యాటరీని అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట కంప్లీట్ గా. అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు దాకా కొన్ని వెహికల్స్ లో నేను ఫస్ట్ మనకి రివర్ ఇండియాలో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రిపేరబుల్ బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ గా ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మీకు 3 years మనకి 30,000 kilometers వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కంప్లీట్ గా వీళ్ళు వచ్చేటప్పటికి. అండ్ వెహికల్ లో వచ్చేటప్పుడు 5 colors అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు 90 kilometers మీకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ చూసుకున్న ఆల్మోస్ట్ మీకు లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు 143 kgs లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సీట్ విషయం గురించి మాట్లాడుకుంటే మనకి టాల్ రైడర్స్ కానీ షార్ట్ రైడర్స్ కానీ చాలా కంఫర్టబుల్ అనే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీగా మనకి లెగ్ స్పేస్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్. అండ్ ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ 770mm సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఏదైతే మనం కంప్లీట్ గా మన టైర్స్ గురించి మాట్లాడుకుంటే 14 inch వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 110/70 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 120/70 టైర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ డ్యూయల్ డిస్క్ వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ అనమాట. మన బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇనిషింగ్ స్టేజ్ లో అయితే అవుతుంది. అండ్ కంప్లీట్ గా చాలా కంఫర్టబుల్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏదైతే రైడింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎకో, రైడ్ అండ్ రష్ మోడ్స్ అండ్ 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది తెలిసే ఉంటుంది ఎకోలో వెళ్ళడం వల్ల మనకి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అన్నది ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 150 నుంచి 160 అరౌండ్ మీకు ట్రావెల్ చేయొచ్చు అనమాట ఎకోలో అయితే మీకు అరౌండ్. అలాగే రష్ కానీ ఇలాంటివి అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు కొంచెం తగ్గుతుంది అనుకోవచ్చు. అనుకుంటే ఆల్మోస్ట్ మీకు 6.7 kilowatts అయితే వస్తుంది అనమాట పవర్ వచ్చేటప్పుడు. అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 26 Nm అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ గా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పుడు అరౌండ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్విన్ స్టాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ కంప్లీట్ గా మంచి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ వెహికల్ గురించి చెప్పుకుంటే ఓవరాల్ గా ఓకే. ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా వచ్చేటప్పటికి కన్సోల్ లో వచ్చేటప్పటికి మనకి డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కానీ టచ్ మనకి ఇచ్చి ఉంటే కూడా చాలా బాగుంది. మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది.
అండ్ అలాగే మీకు మిగతా మోషన్ గురించి మాట్లాడుకుంటే రేంజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రైస్ వాల్యూ కోసం చూసుకుంటే ఓకే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 160-150 బైక్ వరకు మీకు ట్రావెలింగ్ అయితే చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు టాప్ స్పీడ్ వచ్చి 90 వరకు వస్తుంది కాబట్టి. అండ్ అలాగే మీకు చూసుకుంటే ఏదైతే మన సీట్ గురించి మాట్లాడుకుంటే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే బూట్ స్పేస్ చాలా బెటర్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ ఎండ్ కి మనకి చూసుకున్న ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ రైడింగ్ మోడ్స్ కానీ ఓవరాల్ గా మంచి మనకి మిడ్ రేంజ్ లో వచ్చేటప్పుడు మంచి వెహికల్ అనే చెప్పుకోవచ్చు. రెవర్ ఇండి రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ టోటల్ గా మీకు రైడింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా అండ్ వెహికల్ లుక్ వైజ్ గా చూసుకున్న ఒక మంచి డిజైన్ లో తీసుకురావడం జరిగింది. అండ్ మీరు ఈవీ వెహికల్స్ లో వచ్చేటప్పుడు మంచి కాంపిటేటర్ వెహికల్స్ లోనే వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ మనకి ప్రైస్ విషయంలో చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 1,53,000 అయితే మీకు అరౌండ్ చేంజ్ అయితే పడుతుంది అనమాట ప్రైస్ విషయంలో. అండ్ ప్రైస్ విషయంలో కాకుండా డిజైన్ కూడా మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 3 రైడింగ్ మోడ్స్ కానీ. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు హెడ్ లైట్ వచ్చేటప్పటికి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 43 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 12 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. అండ్ లెగ్ స్పేసెస్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరకు వచ్చిన డ్యూయల్ డిస్క్ మనకి బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తున్నారు. అండ్ బోత్ కూడా 14 వీల్స్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ గా మనం చూసుకున్నా కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు రెవర్ ఇండియా అని వచ్చేటప్పటికి. అండ్ మీకు ఈ వెహికల్ లో ఏవైనా నచ్చిందని మనకి ఏ స్పెసిఫికేషన్ నచ్చిందా ఏ డిజైన్ నచ్చిందని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.